Hi students, welcome back to our channel. Today we are going to discuss earthworm digestive system. So previous lo earthworm morphology and anatomy edaithe undo manam class chesam. Dan tarvata digestive system continuous ga untundi. So dan link meeku description istanu chudandi. So first of all, the alimentary canal is a straight tube runs between the first and last segments of the body. So first segment edaithe undo number 1, then last segment ki first segment ki madhya straight tube ante ikkada nunchi intavaraku last segment varaku straight tube లాగా ఉండేటువంటిది అనమాట ఎలిమెంటరీ కెనాల్ ఆఫ్ ఎర్త్వర్మ్. సో ఎలిమెంటరీ టెర్మినల్ మౌత్ బకల్ క్యావిటీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ 1 to 3rd సెగ్మెంట్. ఫస్ట్ నుంచి 3rd సెగ్మెంట్ వరకు ఒక మౌత్ అండ్ బకల్ క్యావిటీ లొకేషన్ అనేది మనం చెప్తున్నాం. దెన్ దెర్ ఈస్ ఎ మస్కులర్ ఫారింక్స్. దెన్ ఈసోఫాగస్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ బిట్వీన్ 5 to 7 సెగ్మెంట్స్. సో మస్కులర్ గిజార్డ్ ఈజ్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ది 8 and 9 సెగ్మెంట్స్. సో చూసినట్లయితే మౌత్ 1 to 3rd సెగ్మెంట్ అంటున్నాం, pharynx, esophagus and gizzard, which is a grinding mill in the earthworms. So segment wise ga cheptunna. Then it helps in actually grinding in soil and decaying leaves etc. So different particles ni grind cheyadaniki gizzard anedi veetilo use avutundi. At the same time stomach located in the 9 to 14 segments. The food of earthworm decaying leaves, organic matter and soil. So decaying leaves aina sare organic matter soil ni food ga తీసుకుంటే జనరల్గా ద ఫుడ్ ఆఫ్ ఎర్త్వర్మ్ ఏదైతే ఉందో నార్మల్గా దే హ్యావ్ సమ్ గ్లాండ్స్. సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ క్యాల్సిఫరస్ గ్లాండ్స్. సో ఇన్ ది స్టమక్ దే న్యూట్రలైజ్ ద సాయిల్ లేదా హ్యూమిక్ యాసిడ్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది సాయిల్. సాయిల్లో ఉన్న హ్యూమిక్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడం కోసం దర్ ఈస్ ఎ సపరేట్ గ్లాండ్స్. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ క్యాల్సిఫరస్ గ్లాండ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది స్టమక్ ఆఫ్ ద నార్మల్ గట్ రీజన్ ఆఫ్ ది నార్మల్ ఎర్త్వర్మ్స్. అండ్ ఇంటెస్టైన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ది 15th to last segment. So from 15th segment నుంచి last segment వరకు intestine మనం అబ్జర్వ్ చేయొచ్చు. A pair of short conical intestinal caecae are present from the 26th segment. సో మనం చూసుకున్నట్లయితే స్టమక్ తర్వాత ఇంటెస్టైన్ స్టార్ట్ అవుతుంది. సో 15th segment నుంచి లాస్ట్ సెగ్మెంట్ వరకు ఇంటెస్టైన్ ఉంటుంది. అయితే అబ్జార్ప్షన్ అంటే ఫుడ్ అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేయడానికి సమ్ వేరియేషన్స్ ఇంటెస్టైన్లో మనం చూడవచ్చు. వాటిని టిఫ్లోజోరల్ రీజియన్ అని చెప్తారు. టిఫ్లోజోలార్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో 26 సెగ్మెంట్ దగ్గర టిఫ్లోజోలార్ సీకే ఇంటెస్టనల్ సీకే అని మనం అబ్జర్వ్ చేస్తుంటాం. సో ఇంటెస్టనల్ సీకేకి ముందున్నది ప్రీ టిఫ్లోజోలార్ రీజియన్ అని చెప్తారు, తర్వాత ఉండేది పోస్ట్ టిఫ్లోజోలార్ రీజియన్ అని చెప్పవచ్చు. సో అలాంటి అబ్జార్ప్షన్ కోసం అంటే ఏమని చెప్తామంటే టిఫ్లోజోల్ ఇంక్రీజెస్ ద ఏరియా ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఇంటెస్టైన్. ఇంటెస్టైన్లో ఫుడ్ పార్టికల్స్ అబ్జర్వ్ అవడానికి ఒక సపరేట్ ఇంటెస్టనల్ సీకేస్ని మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం లాస్ట్ పార్ట్, so intestinal last lo there is a presence of rounded pore or rounded aperture that is called as anus is present in the last segment of the body, that is pygidium. So mouth nunchi anus varaku digestive system ee segments lo use avutundi. So mouth, pharynx, esophagus, gizzard, stomach, pre-tiflozolar region, tiflozolar region, some lymph glands also present in the intestine. ఈ సాయిల్ని దెన్ ఆర్గానిక్ మ్యాటర్ని లీవ్స్ని వీటన్నిటిని కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ని కాస్త బ్రేక్ డౌన్ చేసి సింపుల్ ఫుడ్ మాలిక్యూల్స్గా అబ్జర్వ్ చేసుకొని అబ్జర్వ్డ్ ఫుడ్ పార్టికల్స్ని ఎపిథీలియం ద్వారా లోపలికి తీసుకుంటుంది. సో ఈ డైజెస్టివ్ ప్రాసెస్ అనేది మనం జనరల్గా ఏదైతే ఉందో ఎర్త్వర్మ్లో అబ్జర్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.